బాధపడుతున్నటువంటి వాణ్ణి దేవుడు చూసి అతన్ని తృణీకరించలేదు, అతన్ని అసహించుకోలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. అతను దేవునికి మొరపెడితే దేవుడు ఆలకించాడు. చూసారా, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత కృపోన్నతుడు మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అన్నమాట. నీకు ఎటువంటి బాధలున్నా తృణీకరించడు, నిన్ను చూసి అసహ్యపడడు, నీకు ముఖాన్ని దాచడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు అనేవాళ్ళు దాదాపు అలాగే ఉంటూ ఉంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నరుడి కాదు, ఆయన దేవుడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట ఇస్తే మన జీవితాల్లో ఎప్పటికైనా సరే ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి హన్నా తన కష్టకాలంలో తను ఏడుస్తూ దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తుందంటే, నీ సేవకురాలనైనటువంటి నన్ను, నా శ్రమను చూసి నువ్వు మరొక జ్ఞాపకం చేసుకో. చాలామంది అంటూ ఉంటారు కదా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా ఇబ్బందులే, నేను ఎవరికీ నచ్చను, నన్ను అందరూ విడిచిపెట్టేసేసారు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు మర్చిపోయాడని చాలామంది నిరుత్సాహపడేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. అనేక సందర్భాల్లో మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ హన్నా ఏమంటుందంటే, నీ సేవకురాలనైనటువంటి నా శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నా యొక్క ప్రార్థన మీరు ఆలకించి నాకు ఒక కుమారుణ్ణి దయచేయి. అతడు పుట్టింది మొదలుకొని మంగళ కత్తి అతని తల మీదకు రాకోకుండా అతన్ని నేను నీకు ప్రతిష్ఠిస్తాను, అతన్ని నీకు ఇచ్చేస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఆమె సమస్య ఏంటంటే, ఆమెకు సంతానం లేదు. ఆ సంతానం కొరకు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి కుమారుని దయచేయమని అడిగింది. ఆ ఇచ్చిన కుమారుణ్ణి నీ పరిచర్యకే నేను ఇస్తాను, నీ సేవకే నేను ఇస్తానని ఆమె మొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది.